దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము వినోదుడాపదల సహాయుడై నన్రోచును అభయమేపు ఆనందమానందమానందమో దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడు మనకు ఆశ్రయముగా ఉండగా, దేవుడు మనకు తోడుగా ఉండగా ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ఇంకను కృంగిపోతున్నావు? దేవుడు సహాయం చేయడనుకుంటున్నావా? సహోదరుడా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కష్టాలలో, నీ బాధల్లో ఆయనే సహాయం చేసే దేవుడు, ఆయనే విడిపించే దేవుడు. పర్వతములు కదలినా నీయోర్విమారు పడినను సర్వము ఘోషించుచు సంద్రము పొంగినన్ అభయమేపు ఆనందమానందమానందమో దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. ప్రభువు మనకు తోడుగా ఉండగా, ప్రభువు మనకు కాపరిగా ఉండగా ఈ లోకము ఆశలు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు కాపరి ఎవరంటే యెహోవాయే నా కాపరి. దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదంటున్నాడు. దావీదు భక్తుడు ఏ విధంగా అయితే తీర్మానం చేసుకున్నాడో, ఆయనను కాపరిగా అంగీకరిస్తే నీ జీవితంలో ఏది లేమి కలగదు, ఏది నీకు కొదువ రాదు. దావీదు భక్తుడు తీర్మానం చేసుకున్నాడు, ఆయనే నా తండ్రి, ఆయనే నా కాపరి, ఆయనే నన్ను సంరక్షించేవాడు, ఆయనే నన్ను పోషించేవాడని దావీదు భక్తుడు తీర్మానం చేసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరుడా, సహోదరి, మీరు కూడా తీర్మానం చేసుకోండి. దేవుడే మీకు ఆశ్రయముగా ఉన్నాడు, దేవుడే మీకు తోడుగా ఉన్నాడు. ఆయన్ని కాపరిగా మీరు అంగీకరిస్తే మీకేది కొదువ ఉండదు. థ్యాంక్ యూ జీసస్. దేవుడే తోడు తోడుగా దేశము వర్ధిల్లును, ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపు ఆనందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. ఆ దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఈ దినమున ఒక విషయాన్ని మీకు బయలుపరుస్తున్నాను. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని ప్రత్యక్షతలు రిలీజ్ చేస్తున్నాడు. దేవుడు సహోదరుడా, సహోదరి, నీ కుటుంబము దేవునిలో ఇంకనూ బలపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడిని ఎందుకు విడిచిపెట్టారు? దేవుని సన్నిధాన్ని ఎందుకు దూరం చేసుకున్నారు? దేవుని మందిరానికి ఎందుకు దూరం అయిపోతున్నారు? ఈ లోక భోగములు, ఈ లోక ధనము కోసము, ఈ లోక ఆశల కోసం పరిగెత్తుతున్నారు. సహోదరుడా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పట్టింపులకు పోయి, పగలకు పోయి, కక్షలకు పోయి, స్వార్థపూరితమైన అసూయలతో, స్వార్థపూరితమైన ఆలోచనలతో, ఈ లోక సంబంధమైన, ఇహ సంబంధమైన ఆలోచనలతో దేవుడిని దూరం చేసుకుంటున్నారు.
దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు. నా సన్నిధానములో నాలో మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి మరలా మీరు పాపంలోకి వెళ్ళిపోతే దేవుడు దుఃఖిస్తున్నాడు. దేవుడు దుఃఖిస్తున్నాడు, మీకోసం దుఃఖపడుతున్నాడు. దేవుడు దుఃఖపడుతున్నాడు. ఒక విశ్వాసి పాపములో ఉంటే దేవుడు భరించలేకపోతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు ఏ విధంగా అయితే ఆ పాపంలో కొట్టుమిట్లాడారో దేవుడు ఈ దినమున మరలా దుఃఖపడుతున్నాడు. పాపములో ఇంకా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి ఈ లోక ఆచార సంబంధమైన విగ్రహాలను పూజించడానికి, ఈ లోక సంబంధమైన మనుషులతో స్నేహము చేయడానికి, ఈ లోక సంబంధమైన పనుల విషయంలో దేవుణ్ణి వదిలిపెట్టావేమో సహోదరుడా. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను క్షమిస్తానంటున్నాడు. మరలా దేవుని వైపు తిరిగి చూడు. దేవుని వైపు తిరిగి చూస్తే, దేవునికి నీ హృదయాన్ని ఇస్తే, నీ కుటుంబం మరలా దేవునికి ఆత్మీయతగా ఇంకా ఎదగడానికి, నిన్ను హెచ్చించడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆ దేవుడు ఎన్నో బంధకాల నుండి మిమ్మల్ని విడిపించాడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మీరు యూట్యూబ్లో చూసే వ్యక్తులే, మీరు యూట్యూబ్లో చూసే ఈ పరిచయాన్ని ప్రోత్సహించే వ్యక్తులే. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు కుటుంబంలో సమాధానం లేకుండా జీవిస్తున్నారు? ఎందుకు కుటుంబంలో అసమాధానంతో బాధపడుతున్నారు? ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో సమాధానం లేకుండా శ్రమలు కావాలని మీరు కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు మీ జీవితంలో శ్రమలను ప్రవేశింపజేయలేదు, కానీ మీకు మీరుగా శ్రమలు తెచ్చుకుంటున్నారు. మీకు మీరే, మీ పైన మీకు నమ్మకం లేక శ్రమలు తెచ్చుకుంటున్నారు. దేవుడు మీ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఎందుకంటే నా కుమారుడు, నా కుమార్తెగా పిలువబడ్డావు. నా కుమారుడిగా, నా కుమార్తెగా పిలువబడ్డావు. మరలా లోకంలోకి వెళ్ళిపోతావా? మందిరానికి వెళ్తున్నాను కానీ లోకమును పాటిస్తున్నాను. మందిరంలో ఉన్నాను కానీ లోక సంబంధమైన, ఈ భూసంబంధమైన వాటిపైనే నా ఆశలున్నాయి అని దేవుడు మీకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు, ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. మరలా విజ్ఞాపన చేస్తున్నాను, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. దేవుడు నశించిపోతున్న ఆత్మలు రక్షించమన్నాడు. దేవుడు నశించిపోయిన ఆత్మల కోసం ఈ లోకంలోకి వచ్చాడు. మీకు విజ్ఞాపన చేస్తున్నాను. మరలా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. థ్యాంక్ యూ జీసస్. మానంద
శత్రు గణము దేవు రాజ్య బలన మడియును అభయం అభయం అభయమే పురానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వేరయ్యవలై ఎప్పుడు నాకు బండుగా అభయం అభయం అభయమే ఆనందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము థ్యాంక్ యూ జీసస్ 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ 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 ఆ గొప్ప దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మనలను మన బంధకాలను విడిపించడానికి, పాపములో ఉన్న ప్రజలను, నశించిపోయిన ఆత్మలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయనే విడుదలిచ్చే దేవుడు, ఆయనే మనకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ఆయన్ని స్తుతించే బిడ్డలుగా, ఆయన ఆరాధించే బిడ్డలుగా ఒక తీర్మానం చేసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి, ఒక తీర్మానం చేసుకుందాం. ఈ ప్రభు బలలో మనం ప్రవేశించే మనము ఒక తీర్మానం చేసుకుందాం. యేసు రక్తము పవిత్రమైన రక్తము, యేసు రక్తము పవిత్రమైన రక్తము, పవిత్రమైన రక్తము, పవిత్రమైన రక్తం. అపవిత్రమైన రక్తాన్ని, అపవిత్రమైన రక్తంలో మనం ప్రవేశిస్తున్నాం. అపవిత్రమైన రక్తంలో మనం ప్రవేశిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు గొప్ప దేవుడు. హృదయపూర్వకంగా, మనపూర్వకంగా దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆశ్రయం దివ్యమై దుర్గము. ఆ దేవుడే మనకు ఆశ్రయం. థ్యాంక్ యూ జీసస్.